హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 3 సిస్ వైబ్స్. ఈరోజు మన రెసిపీ దోసకాయ పచ్చడి. ఎలా చేసేద్దామో చూసేద్దాం రండి. దానికోసం ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు, శనగపప్పు, జీలకర్ర అండ్ కారానికి తగ్గట్టు నేను కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం గ్రీన్ చిల్లీస్ 2 యూజ్ చేశాను. అవి కొంచెం ఏగిన తర్వాత కరివేపాకు, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మన నువ్వులు ఉంటాయి కదా, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. నీట్గా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అది కొంచెం కూల్ అయ్యేలోపు సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం దోసకాయలు పీల్ చేసి కట్ చేసుకున్నవి ఇందులో వేసుకున్నాము. దాంట్లోనే కొంచెం సాల్ట్ అండ్ పసుపు, కొంచెం చింతపండు, నేను సాల్ట్ సరిపడా వేసేస్తున్నాను ఇందులోనే. వేసేసి కుక్ చేసేసుకోవాలి మెత్తగా అయ్యే వరకు. మనం ఇందాక వేయించుకొని పెట్టుకున్నాం కదా, అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసేసుకొని, దోసకాయ ముక్కలు కూడా కూల్ అయిపోయిన తర్వాత అవి కూడా మిక్సీ జార్లో వేసేసుకొని నీట్గా మెత్తగా అయ్యే వరకు మిక్సీ చేసుకోండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం శనగపప్పు, కొంచెం గార్లిక్, కొంచెం మినప్పప్పు అండ్ కొంచెం ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకొని కరివేపాకు వేసేసుకొని తాలింపు పెట్టేసుకోండి. మనకి టేస్ట్ అదిరిపోతుంది. మీరు రెగ్యులర్గా వంకాయ, దోసకాయ పచ్చళ్ళు టేస్ట్ చేస్తారు కదా, అలా కాకుండా ఇలా ఒట్టి దోసకాయతో పచ్చడి ట్రై చేయండి. ఇది కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంతో తీసుకొని తినండి. అండ్ అలానే నేను ఇవి వేసేసిన తర్వాత కొంచెం పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి కలిపేసానండి. టేస్ట్ కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ 3 సిస్ వైబ్స్. Thank you for supporting us. Like, share and subscribe. Thank you.